హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నల్ల మినపప్పు సునుండ అనమాట. నా స్టైల్లో ఎలా చేశానో ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి 1 కప్ అయితే మినపప్పు తీసుకోవాలి. సేమ్ అదే కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లో మినపప్పు అయితే వేసి 10 మినిట్స్ అయితే వేయించాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. మినపప్పు అనేది చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండ్లో వేసి గ్రైండ్ చేయడమే. ఫస్ట్ వచ్చేసి మిక్సీ గ్రైండ్లో అయితే వేసేసి గ్రైండ్ చేసేసిన తర్వాత సేమ్ క్వాంటిటీ బెల్లం అయితే తీసుకొని మిక్సీ గ్రైండ్లో అయితే వేసి గ్రైండ్ చేయాలి. కొంచెం పిండి అయితే కింద ఉంచుకోవాలి, ఎందుకంటే ఆ బెల్లం అనేది పొడి పొడిగా రావాలి. సో అదే ప్లెయిన్ బెల్లం వేసి పడితే ఏంటంటే బెల్లం అనేది ముద్దగా వస్తుంది. సో ఈ విధంగా అయితే పొడి పొడిగా వచ్చేసింది టెక్స్చర్. పిండి కూడా బరకగా ఉండాలి. మెత్తగా ఉంటే ఏంటంటే నోట్లో వేస్తే అతుక్కపోతుంది అనమాట. సో ఈ రెండు మిక్స్ చేసేసి నెక్స్ట్ వేడి చేసిన నెయ్యి చల్లార్చి కలపడమే. ఈ విధంగా అయితే వచ్చేసాయి సున్నుండాలు. నేతి సున్నుండాలు పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మా పాపకైతే చాలా ఇష్టము. సో బెల్లం కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి. వాచ్ ఫర్ మోర్ వీడియోస్. బై, స్టే ట్యూన్.